ఒకసారి ఒక సహోదరుడు ఒక సైకిల్ని తన చేతుల మీద ఇలా పైకెత్తి ఎత్తుకొని వెళ్తున్నాడు. అంటే చిన్న పని. ఆ పని ఏం పని ఏది అంటే సైకిల్ని లోపల నుంచి బయటికి పెట్టడం అన్నమాట. నేను అడిగాను, ఎందుకు ఆ విధంగా ఎత్తుకొని వచ్చి పెడుతున్నారు? చక్రాల మీద అలా తోసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని అడిగాను. అడిగితే ఆ సహోదరుడు అన్నాడు, దీనికి కీ కనిపించలేదు బ్రదర్, అందుకనే ఆ విధంగా చేతుల మీద ఎత్తుకొని వచ్చి బయట పెడుతున్నాను అన్నాడు. నేను అన్నాను, కీ సైకిల్కి ఉంది కదా అన్నా. వెంటనే ఆ సహోదరుడు సైకిల్ వైపు చూసి, అరే కీ సైకిల్కే ఉంది, నేను గమనించలేదే అన్నాడు. అప్పుడు మేమిద్దరం నవ్వుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఇలానే జరుగుతూ ఉంటుంది. మరో సందర్భంలో ఒక సహోదరుడు మొబైల్ పోగొట్టుకుపోయిందని చెప్పి చాలా టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే అప్పుడు కూడా మరి నేను కాదు కానీ ఇంకొక సహోదరుడు, అరే నీ మొబైల్ నీ చేతిలోనే ఉంది కదా అన్నాడు. అంటే మొబైల్ తీసుకొని, అరే మొబైల్ నా చేతిలోనే ఉంది, నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను. ఈ యొక్క రెండు ఉదాహరణల వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక్కొక్కసారి తాళం చెవి అనేది మన దగ్గరే ఉంటుంది, కానీ ఆ తాళం చెవి మన దగ్గర ఉంది అనే విషయాన్ని మనం గమనించక ఏమవుతుంది అంటే ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఒక మాట తెలియజేసి ఉన్నాడు. ఏంటది అంటే, ఒకసారి మనం చదువుదాం బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు మనం చదివితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రునిగా చేయనని చెప్పాను. చూడండి, యేసు ప్రభు మరి యూదులతో ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, మీరు సత్యమును గ్రహించెదరు. ఎప్పుడు అనే సంగతి మరి తర్వాత ఆలోచిద్దాం. కానీ మీరు సత్యం గ్రహిస్తారంట, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రునిగా చేయనంట. సత్యం మిమ్మల్ని స్వతంత్రునిగా చేయనంటే, చూడండి, ఈ యొక్క ఉదాహరణనే మనం తీసుకుందాం. సైకిల్కి కీ మరి అతికించబడి ఉంది, అంటే సైకిల్కే ఉంది కీ, కానీ సైకిల్కి ఆ కీ ఉంది, ఆ తాళం చెవి ఉంది అనే విషయాన్ని ఆ సహోదరుడు గమనించలేదు. తాళం చెవి ఉంది అనేది సత్యం, మరి తాళం చెవి ఉంది అనే విషయాన్ని ఆ సహోదరుడు గ్రహించలే. ఎందుకు గ్రహించలేదు మరి తెలియదు. ఏదైనా కారణం ఉండొచ్చు. మరి నేను వెళ్ళి ఏం చేశాను, తాళం చెవి సైకిల్కే ఉంది కదా అని తెలియజేశాను. మన జీవితంలో కూడా అలాగే దేవుడు ఎన్నో రహస్యాలని, ఎన్నో ప్రత్యక్షతలను మన లోపల దాచి ఉంచాడు. అది ఉంది అనే విషయం మనకు తెలియక, ఆ సత్యం మనం తెలుసుకోక ఏమైపోతూ ఉంటాం అంటే మరి దాసులం అయిపోతూ ఉంటాం. పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు అని ఇదే భాగంలో మరి యేసుప్రభు తెలియజేస్తాడు. దాసులం అయిపోతుంటాం, చెరసాలలో ఉంటాం, బందీలుగా ఉంటాం. ఎందుకు అంటే తాళం చెవి లేక కాదు, తాళం చెవి ఉంది అని తెలియక. తాళం చెవి ఉంది అని తెలియక ఒక సహోదరుడు మరి పడవలో వెళ్తున్నాడంట. ఎందుకోసం అంటే వేరే దేశంలో తనకు ఉద్యోగం వచ్చింది అని తెలిసి
మరి ఆ ఉద్యోగం కోసం తనకున్న సమస్తమును ఖర్చు పెట్టి ఆ పడవ టికెట్ కొని పడవలో ఎక్కాడంట. కానీ ఇప్పుడు తనకు కలిగిన సమస్తం అమ్మినాడు కదా, అందుకని ఇంకా భోజనం చేయడానికి తనతో ఏమీ లేదంట. ఏమీ లేకపోగా ఒకటో రోజు గడిచింది, ఉపవాసం ఉన్నాడు. రెండో రోజు గడిచింది, ఉపవాసం ఉన్నాడు. అలాగే ఉపవాసం ఉండడాన్ని గమనించిన తోటి ప్రయాణికుడు ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు భోంచేయలేదా అన్నాడంటే. అడిగితే అతను అన్నాడు, భోంచేయడానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా అన్నాడు. సహోదరుడు ఏమన్నాడంటే, అరే పిచ్చివాడ, నువ్వు ఏ రోజైతే టికెట్ కొన్నావో పడవ కోసం, ఆ రోజు భోజనానికి కూడా టికెట్ కొన్నావు. ఆ రోజు ఇంకా పడవలో దొరికే సమస్తం కోసం టికెట్ కొన్నావు. ఫ్రీగా వెళ్ళి భోంచేయచ్చు, రాపోదామని చెప్పి హోటల్లో పిలుచుకొని వెళ్ళి భోంచేయించినట్టండి. ఆవిడ సహోదరుడు సంతోషపడి, అంటే భోజనం చేసే అవకాశం తనకుంది, కానీ తనకుంది అనే విషయం అతనికి తెలియదంట. మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మన దగ్గరే ఉంటుంది దేవుడిచ్చిన వరం, నీ దగ్గరే ఉంటుంది దేవుడిచ్చిన బహుమానం. కానీ అది నీ దగ్గర ఉంది అని తెలుసుకోక ఏం చేస్తూ ఉంటావంటే, ఆ రహస్యం తెలియక మరి ఎంతో పేదరికంలోనూ, ఎంతో ఇబ్బందులలోనూ, కష్టాల్లోనూ ఉండడం జరుగుతుంది. అందుకే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలుసుకుంటే ఆ సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట, స్వతంత్రులుగా చేస్తుందంట. కాబట్టి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, దేవా నీ యొక్క సత్యంను నాకు తెలియచేయి, ఆ సత్యం వల్ల నన్ను స్వతంత్రునిగా చేయని చెప్పి దేవుని అడగాలి. అటు కృప మీకు దేవుడు దయచేయనుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా మీకు వందనాలు. ఈ యొక్క వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీకు సత్యాన్ని వారు తెలుసుకొని స్వతంత్రులుగా అవ్వడానికి తండ్రి సహాయతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తూ ప్రభువా మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.